జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరుల జయంతి. నేనంత పెద్దవాడిని కాదు, నేను జ్ఞానిని కాదు, నేను పండితుని కాదు, శంకరుల గురించి చెప్పేంత యోగ్యత నాకు లేదు. అయినా నాకు తెలిసిన 4 మాటలు సమాజానికి తెలపాలని ఏకైక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మహాన్ వ్యక్తులు ఆ రోజు శంకర భగవత్పాదులు 1200 సంవత్సరాల క్రితం భారత 4 మూలల దగ్గర 4 మఠాలు స్థాపించారు. బద్రిలో, ద్వారకాలో, పురిలో, శృంగేరిలో 4 మఠాల స్థాపన చేసి అఖండ భారత కల్పనిచ్చింది శంకర భగవత్పాదులు. వాళ్ళు లేకుంటే ఈరోజు సనాతన ధర్మమే లేకుంటుండే. వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు మేమందరూ సనాతన హిందువులంతా శంకరులను జ్ఞాపకం చేసుకోవాలి. శంకరుకి జగద్గురువులు అని ఎందుకంటారంటే జగత్తిన ప్రజలకంతా వీళ్ళు ఒకరే గురువులు అని కాదు. జగద్గురు అంటేనే జగత్తిన ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలంతా వీళ్ళ మాటలు ఆచరణలో తెచ్చినవాళ్ళు, వీళ్ళ మాటలను నమ్మిన వాళ్ళు, వీళ్ళ విచారాన్ని తెలుసుకున్న వాళ్ళు అనే ఉద్దేశం. జగత్తిన ప్రజలకంతా ఈయన ఒక ఆయననే గురు అని కాదు. ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలంతా జగత్తులో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళ నమ్మిన వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో జగద్గురు అంటారు. 4 మఠాలను స్థాపించి అఖండ భారత కల్పనిచ్చింది శంకర భగవత్పాదులు. శంకరులు కొత్తదేం చెప్పలేదు. అద్వైతం ఒక కొత్త సిద్ధాంతం కాదు. గీతాలో చెప్పిన అద్వైతంని శంకరులు చెప్పింది. గీతాలో చెప్పిన కృష్ణ పరమాత్మ అద్వైతం చెప్పింది, శంకరులు చెప్పింది. ఆ రోజు నరబలి, ప్రాణిబలి, కర్మకాండిలా మిగిలిపోవడము, మూఢనమ్మికాలు ఉండటము, జగత్తు ప్రపంచంలో దేశంలో ఇలాంటి వాతావరణం ఉండే. 72 అవైదిక ధర్మాలు ఉండేది. వాళ్ళనంతా ఖండించి అందరికీ జ్ఞాన మార్గాన్ని చూపించింది శంకరులు. గీతాలో అదే చెప్పిండు, నహి జ్ఞానేన సదృశం. జ్ఞానం కంటే శ్రేష్టమైన వస్తువు, జ్ఞానం కంటే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకోటి లేదు. అన్ని దుఃఖాలకి మూల కారణం అజ్ఞానం. మనిషికి జ్ఞానమైతే దుఃఖమే లేదు. కాబట్టి నహి జ్ఞానేన సదృశం. ఆ జ్ఞానాన్ని వీళ్ళు చెప్పింది. ఆ బిహార్లో ఉన్న మండన మిశ్రం జాతికి వాదంలో కూడా ఆయన కూడా మహాన్ కర్మకాండి. ఆ కర్మకాండినంతా ఇడిపించి జ్ఞాన మార్గాన్ని చూపించింది శంకరులు. ఒక భజగోవిందం వింటే చాలు, భజగోవిందం తెలుసుకుంటే చాలు, భజగోవిందం ఆచరణలో పెడితే చాలు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు కాశీలో చౌరస్తాలో నిలబడి డొక్రుంకరణే డొక్రుంకరణే అని శ్లోకాలు చెప్తున్నాడు, వ్యాకరణ శ్లోకాలు. నాకు వ్యాకరణం వస్తుంది, రండి నేను వ్యాకరణం చెప్తా, 4 పైసలు వస్తవి అనే ఉద్దేశంతో ఆవేశం వచ్చింది శంకరులు. ఆయన చూసి 90 సంవత్సరాలు చావుకి దగ్గరలో ఉన్నావు, ఎప్పుడు వ్యాకరణాలు చెప్పి పైసలు సంపాదిస్తావా, డబ్బు కావాలన్నా నీకు అని మమ్మల్ని అందరూ ఉద్దేశించి చెప్పింది. నహి నై రక్షతి డుక్కురుంకరణే భజ్ గోవిందం భజ్ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం జడ్రేశయనం ఇహ సంసారే బౌదుస్సారే మా కురు ధన జన యౌవన గర్వం కాలం హరతి నిమిషాత్ సర్వం. ఏ తమ్ముడా, ధనం జనం యవ్వనం గర్వం చేయొద్దు. ఒక సెకండ్లో కాలం అంతా అయిపోతుంది. ఏం చేస్తావు? డొక్కురుంకరణే అని పైసలు సంపాదిస్తావా? ఈ అవసరమా నీకు? 90 సంవత్సరాలు పైసలు అవసరమా? సావుకు దగ్గరలో ఉన్నావు, నామస్మరణ చేయి, భజ్ గోవిందం గోవిందం అని మమ్మల్ని అందరూ ఉద్దేశించి శంకరులు ఆ రోజు చెప్పింది. ఆ రోజు సచ్చిన ఒక బర్రె దూడనేసుకుని ఒక చాండాళ్ళు వస్తున్నాడు ఎదురుగా. జరుగు అన్నారు కాశీలో. జరిగిండు, ఆ కాలు తలగిలింది. ఇది కథ అనేక రూపంగా చెప్తారు. ఆ బర్రె దూడ, చచ్చిన బర్రె దూడ కాలు తక్కింది. చాండాలుడు తాగిండు. 4 కుక్కలు పక్కన జరుగు అంటే జరగలేదు, నన్ను ముట్టితివి, మడితో ఉన్న నేను, నన్ను ముట్టి ఇచ్చేసేస్తే మైలు చేస్తేవి అని అప్పుడు కొద్దిగా కోపం పెంచుకున్నారట. అప్పుడు ఆయన చెప్పిన మాటలు, చాండాలుడు చెప్పిన మాటలు, స్వామి నాకు తెలియదు, మీరు జరుగు అన్నారు, నేను జరగాలనో నాలో ఉన్న ఆత్మని జరపాలను, మీరు ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు, నన్ను జరుగు అంటారు, ఎక్కడ జరగాలి? అప్పుడు చాండాలోపి మమ గురు, ఒక చాండాలుడు నా గురువయ్యా అని 2 చెంబుల నీళ్ళు ఆయన కాళ్ళకేసి నమస్కరించను. ఒక చాండాలుడు నా గురు అని చెప్పిన జగద్గురులు శంకర భగవత్పాదులు. ఏ గురువు చెప్పలేదు, శంకరుడు చెప్పిండు. ఆయన శివుడే ఆ రూపంలో వచ్చిండనంటే కథ వస్తుంది, అది వేరే విషయం. చూడండి ఎంత మనకి సన్మార్గం చూపించిండ్రు. జ్ఞానం ఎక్కడి నుంచి దొరికినా మేము తెలుసుకోవాలి. నహి జ్ఞానేన సదృశం అని చెప్పింది, వీళ్ళు మాకు సాక్షాత్ చూపించింది. ఇవన్నీ ఈ మార్గంలో నడవండి. వేదము, శాస్త్రం, ఉపనిషత్ భాష ఏమి తెలిసినా ఈ జ్ఞాన మార్గంలో నడిచే దాంట్లో ఎక్కువ ఇది ఉంటుంది. సామాన్యంగా మా మిత్రులు ఎవరు నేను అడుగుతుంటా, శంకర జయంతి ఎట్లా చేయాలనా, ఏం చేయాలి? ఓహో, శంకర జయంతి ఉదయమే లేయాలి, స్నానం చేయాలి, శంకర భగవత్పాదులు ఫోటో పెట్టాలి, పూలమాల వేయాలి,
అక్కడ రుద్రాభిషేకం చేయాలి, ఇక్కడ పానకం చేయాలి, బ్యాళ్ళు చేయాలి, అందరూ భస్మం పెట్టుకోవాలి, ఇక్కడ గొంతుకు పెట్టుకోవాలి, ఇక్కడ వెనక పెట్టుకోవాలి, పొట్టకు పెట్టుకోవాలి, 2 భుజాలకు పెట్టుకోవాలి, ఇవన్నీ భస్మం అంటించుకోవాలి, రుద్రాభిషేకం చేయాలి, సాయంత్రం మళ్ళీ భజన చేయాలి, ఆరతి చేయాలి. ఇంతేనా అంటే ఇది కాదు, ఇది తప్పు అని నేను అనటం లేదు. ఈ కర్మకాండిలోనూ మిగిలిపోయినారు చాలామంది అద్వైతులు. చాలామందికి శంకరులు చెప్పిన వేదాంతం, శంకరులు చెప్పిన తత్వాలు, శంకరులు చెప్పిన సిద్ధాంతాలు, శంకరులు నడిచిన మార్గము ఇది ఏది అవసరం లేదు. పానకం తాగాలి, బ్యాళ్ళు తినాలి, మయ్యంతా భస్మం అంటించుకోవాలి. ఇది తప్పు అని నేను అనటం లేదు. ఇంత మాత్రం చేయొద్దండి. ఆ జ్ఞాన మార్గం తెలుసుకోండి. శంకరులు నడిచిన మార్గం మనకి చెప్పింది తెలుసుకోండి. మీ జీవితంలో అది కనపడాలి, మీ ఆచరణలో అది మనకి కనపడాలి. అప్పుడే శంకరులు చెప్పింది మేము నడిచింది లాభం. లేకపోతే ఊగా నేను కూడా అద్వైతనండి, మై అంత బూడి తెచ్చుకుని ఇక్కడ గొంతుకి పొట్టకి అంత భుజాలు కంటించుకుని నేను కూడా అద్వైతనండి, నేను శంకర మతస్థులండి, ఇంత చెప్పేదానికి పనికి వస్తుంది. కానీ శంకరులు చెప్పింది ఇది కాదు. శంకరులు చెప్పింది మేము జీవితంలో కనపడాలి, మా నడకలో కనపడాలి, మా మాటలో కనపడాలి, మా ఆచరణలో కనపడాలి. చిన్న చిన్న విషయాల్లో ఏ మాదిరిగా మాకు చెప్పారు. ఒక భజగోవిందం 32 శ్లోకాలు జీవితంలో మీరు అలవర్చుకొని దాన్ని చదివి కంఠస్థం చేసి దాని తత్వం తెలుసుకొని ఆచరణలు పెట్టుకుంటే మీరు ఏ వేదశాస్త్ర ఉపనిషత్తులు, భాష్యాలు, మీమాంసం, న్యాయం, తర్కం ఏది చదివేది అవసరం లేదు. ఒక శంకర భగవత్పాదులు చెప్పిన 32 శ్లోకాలు చాలు, మీ జీవితం తరించిపోతుంది. కాబట్టి మేము శంకరులు చెప్పిన మార్గాలను నడిచేదానికి ప్రయత్నం చేయాలి. శంకరులు చెప్పేదాన్ని మేము ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నం చేయాలి. కేవలంగా పానక బేళ్ళకే ఉండిపోకూడదు. దానికి ముందర ఇంకా ఉంది, జ్ఞాన మార్గం ఉంది. ఇది చేయండి, రుద్రం చేయండి, పఠనం చేయండి, బ్యాళ్ళు తినండి, పానక తాగండి, తప్పని కాదు. అది చెప్పిన మార్గం కూడా తెలుసుకోండి. శంకరులు చెప్పిన మార్గంలో నడవండి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. లేకపోతే కర్మకాండిలో మిగిలిపోతే ఆ కర్మకాండికే విరుద్ధంగా శంకరాచార్యులు మనకంత చెప్పిన విషయాలు. పంచాయతన పూజ చెప్పినారు, ఎవరు కొట్లాడొద్దండి. పంచాయతన పూజలో మీకు ఏ ఇష్టదేవత ఉంది దాన్ని మధ్యలో పెట్టండి, మిగతా దేవతలు అన్ని రౌండ్గా పెట్టి పూజ చేయండి అని శంకరులు చెప్పింది. చాలా సరళంగా, అందరూ కొట్లాట వద్దు అని చెప్పింది. అందరికీ నమస్కారం. ఇదాన్ని 2వ ఎపిసోడ్ కూడా నేను రేపు మళ్ళీ చెప్తా. ఒక దాంట్లో ఒక రోజులో అయిపోతలేదు, సగమే చెప్పిన, చాలాసేపు వినేది అయితే లేదని. దీన్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. దాని నుంచి ఎక్కువ మంది చూసేదానికి లాభం. ఇది ఊరికి చూస్తారు, విడిచిపెడతారు. దయచేసి లైక్ చేయండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.